ఓకే. అంకురచ్చదం రకంలోని మూడవది హీలోబియల్ రక అంకురచ్చదం. ఈ అంకురచ్చద రకాలు 3 రకాలు. ఒకటి కేంద్రక రక అంకురచ్చదము, రెండవది కణమయ రక అంకురచ్చదము, మూడవది హీలోబియల్ రకానికి చెందినటువంటి అంకురచ్చదము. అంతకుముందు క్లాస్లో కేంద్రక రక మరియు కణమయ రకానికి చెందినటువంటి అంకురచ్చదాన్ని పరిశీలించాము. ఇది 3వ రకానికి చెందినది హీలోబియల్ రకానికి చెందినటువంటి అంకురచ్చదము. ఇది ముఖ్యంగా హీలోబియేలిస్ అనే క్రమానికి చెందినటువంటి మొక్కలలో ఇది ఏర్పడుతుంది. హీలోబియేలిస్ అనే క్రమానికి చెందిన మొక్కలలో ఇది ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ హిమాంతస్ అనే మొక్కలలో ఈ రకమైన అంకురచ్చదము ఏర్పడుతుంది. అయితే ఈ రకమైన అంకురచ్చదము ఏ విధంగా విభజన చెందుతుందో ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పుడు పిండకోశంలోని PEN అంటే ప్రాథమిక అంకురచ్చదము ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్ విభజన చెంది పిండకోశాన్ని 2 భాగాలుగా విడగొట్టజేస్తుంది. ఇది పిండకోశంలోని ఇది సంయుక్త బీజము. ఇది ప్రాథమిక అంకురచ్చదము PEN. ఈ PEN తర్వాత అభివృద్ధి చెంది లేదా విభజన చెంది 2 కేంద్రకాలను లేదా 2 కణాలను ఏర్పరుస్తుంది. 1, 2. ఈ 2 కేంద్రకాలు ఏర్పడ్డ తర్వాత పిండకోశం 2 భాగాలుగా విభజింపబడుతుంది. ఈ భాగాన్ని ఏమంటారు అంటే అండద్వార ధ్రువం అని అంటారు. ఇది చలాజ ధ్రువం అని అంటారు. ఇది అండద్వార ధ్రువం అని, దీన్ని చలాజ ధ్రువం అని అంటారు. ఇప్పుడు ఈ అండద్వార ధ్రువం వైపు ఉండేటటువంటి ఈ అంకురచ్చదము అభివృద్ధి చెంది అండద్వార ధ్రువం వైపు ఉండేటటువంటి అంకురచ్చదము ముందు స్వేచ్ఛ కేంద్రక విభజనలు జరిగిన పిదప ప్రతి కేంద్రకం కణమయం అవుతుంది. ముందు స్వేచ్ఛ కేంద్రక విభజన జరిగి తరువాత కణమయం అవుతుంది. అంటే కేంద్రక రక అంకురచ్చదం ఏ విధంగా ఏర్పడుతుందో ఆ విధంగా అండద్వారం వైపు ఉండేటటువంటి ఈ అంకురచ్చద కేంద్రకం ముందు స్వేచ్ఛ కేంద్రక విభజనలు జరిగి తర్వాత తర్వాత కణమయం అవుతుంది. ఈ విధంగా ఈ పై వైపు అంటే అండద్వారం వైపు కేంద్రక రక అంకురచ్చదం ఏర్పడుతుంది. ఈ రకంగా కేంద్రక రక అంకురచ్చదము ఏర్పడుతుంది అండద్వారం వైపు. తర్వాత ఈ కలాజ వైపు ఉండేటటువంటి కేంద్రకం ఈ కేంద్రకము స్వేచ్ఛ కేంద్రక విభజన జరగవచ్చు, జరగకపోవచ్చు. ఒకవేళ స్వేచ్ఛ కేంద్రక రక విభజనలు జరిగితే అనేక కేంద్రకాలు ఈ విధంగా ఏర్పడతాయి.
ఈ విధంగా స్వేచ్ఛ కేంద్రక విభజన జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. ఒకవేళ జరిగితే ఈ విధంగా ఏర్పడవచ్చు. ఈ విధంగా ఏర్పడ్డ తర్వాత ఈ కేంద్రకాలన్నీ కణమయ రకము అవ్వదు. ఇలానే స్వేచ్ఛగానే ఉండి ఇవి హాస్టోరియం వలె పనిచేస్తుంది. ఈ చివరి భాగంలో మొత్తం హాస్టోరియం వలె పనిచేస్తుంది. కొంతకాలం హాస్టోరియం వల్ల పనిచేసిన తర్వాత ఇవి తర్వాత ఆటోమేటిక్గా నశించిపోతాయి. కాబట్టి ఈ రకమైన అంకురచ్చదం హీలోబియల్ రకానికి చెందినటువంటి అంకురచ్చదము. ఇది హీలోబియేలీస్ అనే కుటుంబపు క్రమానికి చెందినటువంటి మొక్కలలో ఇది ఈ రకమైన అంకురచ్చదము ఏర్పడుతుంది. ఇది హీలోబియల్ రకానికి చెందినటువంటి అంకురచ్చదము. తర్వాత అంకురచ్చదంలో ఇంకొకటి రూమినెట్ అంకురచ్చదము. రూమినెట్ అంకురచ్చదము. ఈ రూమినెట్ అంకురచ్చదం అనేది అనోనేసి, వైటేసి, రూబియేసి అనబడేటటువంటి కుటుంబపు మొక్కల్లో ఈ రూమినెట్ అంకురచ్చదము అనేది ఏర్పడుతుంది. అయితే ఈ రూమినెట్ అంకురచ్చదము ఏ విధంగా ఏర్పడుతుంది, ఎలా ఉంటుంది అంటే అసలు అంకురచ్చదం అనేది నునుపుగా కానీ గుండ్రంగా కానీ ఉంటుంది. కానీ ఇటువంటి కుటుంబపు మొక్కల్లో అంకురచ్చదం యొక్క పైభాగము ముడతలు పడినటువంటి అంకురచ్చదాన్ని ఇటువంటి కుటుంబాల్లో మనం గమనించవచ్చు. అటువంటి అంకురచ్చద రకాన్ని ఏమంటారు అంటే రూమినెట్ అంకురచ్చదము అంటారు. ఆ అంకురచ్చదం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా ఈ పై భాగంలో ముడతలు పడినటువంటి నిర్మాణాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇటువంటి రకానికి చెందినటువంటి అంకురచ్చద రకాన్ని ఏమంటారు అంటే రూమినెట్ అంకురచ్చద రకము అంటారు. ఇది అనోనేసి, వైటేసి, రూబియేసి కుటుంబపు మొక్కలలో ఇటువంటి అంకురచ్చదాన్ని గుర్తించవచ్చును. ఇది సీతాఫల అంటే అనోనేసి కుటుంబానికి చెందినటువంటి అనోనాస్ ఫామోజా అనే ఫలం యొక్క విత్తనం ఇది. ఈ విత్తనం యొక్క పై భాగంలో ఇలా ముడతలు పడినటువంటి నిర్మాణాన్ని మనం ఇక్కడ గమనించవచ్చును. ఇటువంటి దాన్ని ఏమంటారు అంటే రూమినెంట్ అంకురచ్చదము అని అంటారు. ఇది అంకురచ్చదం యొక్క రకాలు, వాటి వివరణ. తర్వాత పిండ జననము. పిండ జననం, ఎంబ్రియోజెనెసిస్. ఈ పిండ జననము
ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అంటే ద్విదళ బీజ మొక్కల్లో ఫలదీకరణం చెందినటువంటి స్త్రీ బీజ కణం దేనిగా మారుతుంది అంటే సంయుక్త బీజంగా మారుతుంది. ఆవృత బీజ మొక్కలలో లేదా పుష్పించే మొక్కల్లో ఫలదీకరణ అనంతరం స్త్రీబీజ కణం స్త్రీబీజ కణం దేనిగా మారుతుంది అంటే సంయుక్త బీజంగా మారుతుంది. ఇది 2n కండిషన్ స్థితిలో ఉండేటటువంటి సంయుక్త బీజం తర్వాత పెరిగి దేనిగా మారుతుంది అంటే పిండంగా మారుతుంది. ఈ పిండం సిద్ధబీజద దశకు ఇది ఆరంభ కణం. ఈ పిండం తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అంటే విత్తనంగా అభివృద్ధి చెందుతుంది. విత్తనంగా అభివృద్ధి చెందిన తర్వాత విత్తనాలు ఏర్పడిన తర్వాత ఇవి మళ్ళీ అంకురించి పూర్తి మొక్కలను ఏర్పరుస్తుంది. ఈ విధంగా సంయుక్త బీజం నుండి పూర్తి మొక్కలు ఏర్పరుస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఈ సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత ఇది సిద్ధ బీజద దశ మొదలవుతుంది. మొక్కలో 2 దశలు ఉంటాయి. ఒకటి సంయోగ బీజద దశ, రెండోది సిద్ధ బీజద దశ. ఈ సిద్ధ బీజద దశ ఇక్కడి నుంచి ఆరంభమవుతుంది. కాబట్టి ఈ సంయుక్త బీజం కానివ్వండి, పిండం కానివ్వండి, ఇవి తర్వాత సిద్ధ బీజద దశకు ఆరంభ కణాలుగా చెప్పుకోవచ్చును. తర్వాత అయితే దీని యొక్క పిండ జననము ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఈ పిండ జననంలో ముందుగా ద్విదళ బీజ రకాలకు చెందినటువంటి పిండం. కాబట్టి ద్విదళ బీజ పిండం అంటే ఫలదీకరణం చెందినటువంటి స్త్రీబీజ కణం సంయుక్త బీజంగా మారుతుంది. ఆ సంయుక్త బీజం నుండి ఈ పిండాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయో ఇందులో తెలుసుకుందాం. ముందుగా ద్విదళ బీజ యొక్క పిండం. ఇక్కడ ఈ పిండం ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అంటే సంయుక్త బీజం నుంచి ఏర్పడుతుంది. ఇక్కడ ద్విదళ బీజంలో సంయుక్త బీజం విభజన చెంది పిండంగా మారుతుంది. అయితే పిండాల్లో 2 బీజదళాలు ఏర్పడతాయి ద్విదళ బీజాల్లో. అదే ఏకదళ బీజాల్లో అయితే ఒకే ఒక బీజదళం ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ ఒకటే ఏర్పడుతుంది కాబట్టి అవి ఏకదళ బీజాలు. ఇక్కడ 2 ఏర్పడతాయి కాబట్టి దీన్ని ద్విదళ బీజాలు అంటారు. ముందుగా ఇక్కడ సంయుక్త బీజం విభజన చెంది సంయుక్త బీజం ఏ విధంగా విభజన చెందుతుందో ఇప్పుడు పరిశీలిద్దాం. ఇది సంయుక్త బీజ కణం. ఇది సంయుక్త బీజం. ఈ సంయుక్త బీజం నుంచే ఈ ద్విదళ బీజ పిండం అనేది ఏర్పడుతుంది. ఈ ద్విదళ బీజాలకు చెందినటువంటి పిండం యొక్క డయాగ్రామ్ పరిశీలిస్తే ఈ విధంగా ఉంటుంది.
ఇక్కడ ద్విదళ బీజాల్లో పిండం ఈ విధంగా ఉంటుంది. ఈ పిండంలో ఉండేటటువంటి భాగాలు, ఈ భాగాన్ని కాండాగ్రం అని, ఇది రెండు బీజదళాలు, ఇది అవలంబకం, ఇది ఇక్కడ ఈ భాగాన్ని వేరుతొడుగు అని, దీన్ని ప్రథమ మూలం అని, దీన్ని హైపోఫైసిస్ లేదా హైపోకార్టిల్ అని అంటారు. అయితే ఇందులోని కణాలు ఏ విధంగా విభజన చెందుతాయో ఇప్పుడు పరిశీలిద్దాం. మొట్టమొదట సంయుక్త బీజ కణం. సంయుక్త బీజకణం. ఈ సంయుక్త బీజకణం విభజన చెంది రెండు కణాలను ఏర్పరుస్తుంది. అండద్వారం వైపు ఒక కణము, చలాజా వైపు ఒక కణము. ఆ కణాన్ని ఏమంటారు అంటే పిండకోశంలోని సంయుక్త బీజం విభజన చెంది రెండు కణాలను ఏర్పరుస్తుంది. ఒకటి పై కణం అంటే అండద్వారం వైపు ఒక కణము, ఇదేమో చలాజా వైపు ఉన్నటువంటి ఒక కణము. అయితే అండద్వారం వైపు ఏ కణం ఏర్పడుతుంది అంటే అండద్వారం వైపు సిబి అంటే బ్యాసల్ సెల్ ఏర్పడుతుంది, పీట కణం ఏర్పడుతుంది. ఇక్కడ చలాజా వైపు సిఏ అంటే ఎపికల్ సెల్ ఏర్పడుతుంది. ఎపికల్ సెల్ అంటే అగ్రకణం ఏర్పడుతుంది. ఇది పీట కణము, ఇదేమో అగ్రకణం. ఈ రెండు కణాలు ఏర్పడుతుంది. ఈ రెండు కణాల్లో తర్వాత ఈ సిబి కణం విభజన చెంది సిబిలోని కణాలు అంటే పీట కణాలు విభజన చెంది ఎంసిఐ అనే రెండు కణాలని ఏర్పరుస్తుంది. ఇది విభజన చెంది ఎంసిఐ కణాలను ఎంసిఐ కణాలను ఏర్పరుస్తుంది. ఇప్పుడు ఈ సిబిలోని ఎంసిఐ కణాలు అభివృద్ధి చెంది దాదాపు 6 నుంచి 10 కణాలు 6 నుంచి 10 పిల్ల కణాలు ఏర్పడతాయి. ఈ 10 కణాలు ఏవైతే ఉన్నాయో ఎంసిఐలోని కణాలు, ఇవి అభివృద్ధి చెంది దీని నుంచి హైపోఫైసిస్ మరియు వేరు తొడుగు మరియు వేరు బాహ్య చర్మాలు ఏర్పడతాయి. హైపోఫైసిస్ మరియు వేరు తొడుగు మరియు ప్రథమ మూలం వేరు బాహ్య చర్మాలు అనేవి ఏర్పడతాయి. దీనికంటే ముందు ఇప్పుడు ఇది సంయుక్త బీజం 2 కణాలని ఏర్పరుస్తుంది. టోటల్గా 2 కణాలు ఉన్నాయి. ఇక్కడ సిబి విభజన చెంది ఎంఐ, ఇది ఎం, ఇది ఐ, ఇది సిఏ. ఈ 3 కణాల దశని ఏమంటారు అంటే ప్రథమ పిండం అని అంటారు. ఈ 3 కణాల దశ అంటే సిఏ కణం అండ్ సిబిలోని ఎంఐ కణాలు ఎంఐ. ఈ కణాన్ని ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ 3 కణాల దశను ఏమంటారు అంటే ప్రథమ పిండము అని అంటారు. తర్వాత ఈ ప్రథమ పిండంలోని ఈ కణాలు అంటే ఎంసిఐ కణాలేమో అవలంబక కణాలను ఏర్పరుస్తుంది. అవలంబక కణాలు విభజన చెంది పైన అవలంబకం, తర్వాత క్రింది భాగంలో హైపోఫైసిస్, వేరు తొడుగు, ప్రథమ మూలం, వేరు బాహ్య చర్మాలను ఏర్పరుస్తుంది. ఇప్పుడు ఈ సిఏలోని కణాలు విభజన చెంది ఇది అడ్డుగా విభజన చెందవచ్చు లేదా నిలువుగా విభజన చెందవచ్చు. తర్వాత ఇవి అడ్డుగా విభజన చెందితే అడ్డంగా విభజన చెందితే ఇలా టీ షేప్లో టీ ఆకారంలో ఏర్పడతాయి. ఏది సిఏ ఎపికల్ సెల్ అడ్డంగా విభజన చెందితే 2 కణాలు ఏర్పడతాయి. ఇది తర్వాత మనకు టీ ఆకారంలో అంటే పిండకోశం మొత్తం మనకు టీ ఆకారంలో కనిపిస్తుంది. ఈ విధానాన్ని వివరించింది ఎవరు అంటే మహేశ్వరి. (1950) మహేశ్వరి అనే శాస్త్రవేత్త దీన్ని వివరించడం జరిగింది. కాబట్టి దీన్ని టీ రక పిండకోశం అని కూడా అంటారు. ఇప్పుడు సిఏ ఎపికల్
అగ్రకణం. అగ్రకణంలోని కణాలు విభజన చెంది ఈ రెండు కణాలని ఏర్పరుస్తుంది. తర్వాత సిఏలోని కణాలు విభజన చెంది అనేక కణాలను ఏర్పరుస్తుంది. ఈ అనేక కణాలు ఏర్పరిచిన తర్వాత ఈ సిఏలోని కణాలు మరికొన్ని విభజనలు చెంది అనేక కణాలను ఏర్పరుస్తుంది. అనేక కణాలను ఏర్పరిచిన తర్వాత ఈ సిఏలోని అంటే ఎపికల్ సెల్లోని వెలుపలి కణాలు రెండు బీజదళాలను ఈ వెలుపలి కణాలు ఈ రెండు బీజదళాలను మరియు మధ్యలో కాండాగ్ర భాగాన్ని మరియు లోపలి వైపు బీజదళాల పీఠ భాగం మరియు అధో బీజదళాన్ని ఏర్పరుస్తుంది. బీజదళాల యొక్క పీఠ భాగం మరియు అధో బీజదళాన్ని ఏర్పరుస్తుంది. అంటే ఈ సిఏలోని కణాలు రెండు బీజదళాలు కాండాగ్రం తర్వాత బీజదళాల పీఠ భాగం బీజదళాల యొక్క పీఠ భాగం మరియు అధో బీజదళం యొక్క క్రింది భాగాన్ని అధో బీజదళాన్ని ఏర్పరుస్తుంది. ఈ విధంగా ద్విదళ బీజాల్లో పిండం ఏర్పడుతుంది. ఇది ద్విదళ బీజాల యొక్క పిండ జననం లేదా పిండ అభివృద్ధిగా చెప్పుకోవచ్చును. ఇది ద్విదళ బీజాల్లో ఏర్పడేటటువంటి పిండం. తర్వాత ఏకదళ బీజాల్లో ఏర్పడేటటువంటి పిండం ఏ విధంగా ఉంటుందో ఒకసారి గమనిద్దాం. ఇప్పుడు ఏకదళ బీజ పిండం ఏకదళ బీజ పిండం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో దీన్ని పరిశీలిద్దాం. ఇది కూడా ఈ వేరే స్త్రీబీజ కణం ఫలదీకరణ అనంతరం స్త్రీబీజ కణం దేనిగా మారుతుంది అంటే సంయుక్త బీజంగా రూపొందుతుంది. సంయుక్త బీజం ఇది 2n. ఈ 2nలో ఉండేటటువంటి సంయుక్త బీజం తర్వాత పెరిగి పెద్దదై దేనిగా మారుతుంది అంటే పిండంగా మారుతుంది. పిండం విత్తనంగా మారుతుంది. విత్తనం మొలకెత్తి పూర్తి మొక్కలను ఏర్పరుస్తాయి. కాబట్టి ఇక్కడ కూడా ఈ సంయుక్త బీజమే సిద్ధబీజద దశకు ఆరంభ కణంగా చెప్పుకోవచ్చును. ఇక్కడ నుంచి ఈ సిద్ధబీజద దశ ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ ఏకదళ పిండం యొక్క డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం.
ఇది ఏకదళ బీజాల్లో ఉండేటటువంటి పిండం. ఈ పిండంలోని భాగాలు ఇది బీజదళం. తర్వాత ఇది ఇవి దీనిలో ఉండేటటువంటి భాగాలు. ఇది బీజదళం. ద్విదళ బీజాల్లోనేమో 2 బీజదళాలు ఉంటాయి. ఇక్కడ ఒకే ఒక బీజదళం ఉంటుంది. ఇక్కడ ఇది ప్రథమ మూలంగా చెప్పవచ్చు. ఇది ప్రథమ మూలం క్రింద కాండాగ్రం ఉంటుంది. తర్వాత ఈ మొత్తం భాగాన్ని ఏమంటారు అంటే, ఈ మధ్యలో భాగాన్ని ఏమంటారు అంటే హైపోఫైసిస్ లేదా హైపోకాటిల్ అని అంటారు. ఇప్పుడు ఈ సంయుక్త బీజంలోని కణాలు ఏ విధంగా ఇక్కడ అభివృద్ధి చెంది ఈ భాగాన్ని ఏర్పరుస్తుందో అది గమనిద్దాం. ఇక్కడ ఏ విధంగా అంటే, ముందు సంయుక్త బీజం. ఈ సంయుక్త బీజంలోని కణాలు విభజన చెంది 2 కణాలను ఏర్పరుస్తుంది. ఒకటి పరిమాణంలో పెద్దగా ఉంటుంది, ఒకటి పరిమాణంలో చిన్నగా ఉంటుంది. అండద్వారం వైపు ఉండే కణమేమో పెద్దగా ఉంటుంది, చలాజ వైపు ఉండే కణమేమో చిన్నగా ఉంటుంది. ఇక్కడ ఇది విభజన చెంది ఇలా 2 కణాలని ఏర్పరుస్తుంది. ఈ 2 కణాల్లో పై కణం అంటే అండద్వారం వైపు ఉండే కణాన్ని ఏమంటారు అంటే, ఇక్కడ సిబి అంటే బేసల్ సెల్ అంటారు. సిబి అంటారు. ఈ క్రింది కణం చిన్నగా ఉండే కణాన్ని సిఏ అంటారు. సిఏ అంటే ఎపికల్ సెల్ అగ్రకణము, ఇదేమో బేసల్ సెల్ అంటే పీఠ కణం అని అంటారు. ఈ 2 కణాలు ఏర్పడతాయి. తర్వాత ఈ సిబి కణాలు సిబిలోని కణాలు అభివృద్ధి చెంది లేదా విభజన చెంది తర్వాత దేనిగా మారుతుంది అంటే వెసిక్యులార్ లేదా కోశిక కణజాలంగా అభివృద్ధి చెందుతుంది. కోశిక కణజాలం లేదా వెసిక్యులార్ కణజాలంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఈ సిఏలోని కణాలు అంటే చలాజ వైపు ఉండేటటువంటి ఎపికల్ సెల్స్ అగ్రకణాలు అడ్డంగా విభజన చెందడం వలన, ఈ కణాలు అడ్డంగా విభజన చెందడం వలన 2 కణాలను ఏర్పరుస్తుంది. ఈ 2 కణాలలో పై కణాన్ని డి కణమని, క్రింది కణాన్ని పై కణాన్ని డి కణమని, క్రింది కణాన్ని సి అని అంటారు. ఇప్పుడు పిండకోశంలో మొత్తం ఎన్ని కణాలు అంటే, ఇదొకటి, ఈ 2, ఈ 3 కణాలు ఉంటాయి. ఈ 3 కణాల దశను ఏమంటారు అంటే ప్రథమ పిండము అని అంటారు. ఈ 3 కణాలు అంటే పైన సిబి, ఈ 3 కణాల దశను ఏమంటారు అంటే ఇక్కడ ప్రథమ పిండము అని అంటారు. ఇప్పుడు ఈ ప్రథమ పిండంలోని కణాలు, ఈ పై కణం సిబి కణం అంటే బేసల్ సెల్ పీఠ కణం అభివృద్ధి చెంది కోశిక కణజాలంగా లేదా వెసిక్యులార్ టిష్యూస్గా ఫామ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ఈ సిఏ అంటే ఎపికల్ సెల్ అగ్రకణము విభజన చెంది 2 కణాలను పైన డి కింద సి కణాలను ఏర్పరుస్తుంది. ఇప్పుడు సి కణం విభజన చెంది 1-2 అడ్డు విభజనల ఫలితంగా ఈ సి కణం నుంచి మొత్తం 4 కణాలు ఏర్పడతాయి. ఈ 4 కణాలు ఏర్పడతాయి. ఈ సి కణం విభజన చెంది 1-2 అడ్డు విభజనలు చెంది మొత్తం
4 కణాలు ఏర్పడతాయి. ఇప్పుడు పిండకోశంలో మొత్తం ఎన్ని కణాలు అంటే 6 కణాలు ఉంటాయి. ఈ సి నుంచి ఏర్పడ్డ 4 కణాలు డి కణము మరియు సిబి కణం మొత్తం ఇవి పైన ఉంటాయి. ఇలా ఉంటుంది పిండకోశం. ఈ దశలో పిండకోశం ఏ విధంగా కనిపిస్తుంది అంటే గుర్రపు నాడ ఆకృతిలో కనిపిస్తుంది. ఈ 6 కణాలు గుర్రపు నాడ ఆకృతిలో కనిపిస్తుంది. ఇప్పుడు తర్వాత ఈ 4 కణాలు నిలువు లేదా అడ్డు విభజన చెందడం వలన ప్రతి కణం 2 చొప్పున అమరి ఉంటాయి. అంటే 4 కణాలు మొత్తం 2 చొప్పున మొత్తం అష్టాంగ దశ ఏర్పడుతుంది. ఇలా అష్టాంగ దశ ఏర్పడుతుంది. ఈ అష్టాంగ దశలోని కణాలు ఒక బీజదళంగా తర్వాత రూపొందుతుంది. అంటే అష్టాంగ దశ ఏర్పడ్డ తర్వాత ఈ కణాలన్నీ కలిసి ఒక బీజదళంగా రూపొందుతుంది. ఈ భాగం ఏర్పడుతుంది. అంటే అష్టాంగంలోనే అంటే సి కణం విభజన చెందడం వలన ఒక బీజదళం ఏర్పడుతుంది. ఇప్పుడు తర్వాత మిగిలినటువంటి ఏంటిది అంటే ఇక్కడ డి కణం, ఇక్కడ సిబి కణము కోశిక కణజాలంగా అభివృద్ధి చెందుతుంది. అందులో వేరే కణాలు అనేవి ఏర్పడవు. ఇప్పుడు మిగిలింది ఒక డి కణం. ఇక్కడ ఈ డి కణం విభజన చెంది డి కణం అభివృద్ధి చెంది 2 కణాలను ఏర్పరుస్తుంది. ముందు సిఎం కణాలను ఏర్పరుస్తుంది. డి కణం అభివృద్ధి చెంది సిఎం కణాలను ఏర్పరుస్తుంది. అయితే ఇందులో ఈ సి కణాల నుంచి హైపోకాటిల్ వేరుతొడుగు అవలంబకం ఏర్పడుతుంది. సి కణాల నుంచి హైపోకాటిల్ వేరుతొడుగు మరియు అవలంబకం ఏర్పడుతుంది. తర్వాత మిగిలినది ఈ ఎం కణాలు అభివృద్ధి చెంది పార్శ్వభాగంలో కాండాగ్రాలను ఏర్పరుస్తుంది. ఈ కాండాగ్రాలని అంటే దీనికి పార్శ్వభాగంలో కాండాగ్రాలని ఏర్పరుస్తుంది. పై భాగంలో ప్రథమ మూలం మరియు వేరుతొడుగులను ఏర్పరుస్తుంది. ఈ విధంగా ద్విదళ బీజాల్లో ఏకదళ బీజాల్లో పిండాభివృద్ధి అనేది ఈ విధంగా జరుగుతుంది. ఇది పిండ జననం లేదా ఎంబ్రియోజెనెసిస్. అంటే సంయుక్త బీజం ఏర్పడ్డ తర్వాత స్త్రీ బీజ కణం సంయుక్త బీజం ఏర్పడ్డ తర్వాత ఆ సంయుక్త బీజం నుంచి పిండం అభివృద్ధి చెందేటటువంటి రకాలను ఈ విధంగా చెప్పుకోవచ్చును. ఏకదళ బీజాల్లోనూ ద్విదళ బీజాల్లోనూ పిండాభివృద్ధి అనేది ఈ విధంగా జరుగుతుంది. అంతకుముందు ద్విదళ బీజ పిండ జననము, ఇది ఏకదళ బీజ పిండ జననము ఈ విధంగా ఏర్పడుతుంది. ఇది ఏకదళ బీజాల్లో జరిగేటటువంటి పిండాభివృద్ధి.